గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొర్రలతో చేసినటువంటి ఇడ్లీ తయారు చేశానండి. దానికోసమైతే ఫస్ట్గా ఒక అరకప్పు మినపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. అంటే ముందైతే మనం కొర్రలు తీసుకోవాలండి. ఫస్ట్ వాటిని ఏంటంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 1½ కప్ తీసుకున్నాను నేను. ఒక కప్ అయినా తీసుకోవచ్చు, 1½ కప్ అయినా. వాటిని ఏంటంటే మనం ముందుగా కడిగి ఒక 8 గంటలు నానబెట్టుకోవాలండి. మినపప్పు అనేది ఒక 2 గంటలైన కొద్దిగా కాబట్టి 3 గంటలైనా మన ఇష్టము. ఆ తర్వాత ముందు మినపప్పు మంచిగా మిక్సీ వేసుకొని మెత్తగా దాంట్లో ఇడ్లీ రవ్వ బదులు మనం ఏంటంటే అచ్చంగా ఈ కొర్రలతో అనమాట ఈ కొర్రలను కూడా మిక్సీ వేసుకొని దాన్ని కొంచెం గట్టిగా వేసుకోవాలండి పిండి. కొద్దిగా గట్టిగా వేసేసుకొని కలుపుకుంటే మనం ఇడ్లీ పిండి ఎలా పులవనిస్తామో అలాగా రేత్రంతా పులవనివ్వాలండి. పులిసిన తర్వాత ఏంటంటే ఇంకా మార్నింగ్ మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమేనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో అసలు ఇడ్లీ. మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది. దీన్ని ఏంటంటే మనము చట్నీ కానీ ఇంకా మన ఇష్టము ఏమన్నా కారపొడి కానీ దేంతో అయినా తీసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిదండి.